హాయ్! హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే టెమోల్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది. యూజువల్‌గా ఏంటంటే యూఎస్‌లో ఉన్నప్పుడు కొంచెం పెద్ద పార్సెల్ ప్యాకెట్ ఉంటే ఇంటి దగ్గరకొచ్చేది. లేదు చిన్న ప్యాకెట్స్ అయితే మెయిల్ బాక్స్‌కెళ్ళేది. ఇక్కడ కూడా మెయిల్ బాక్స్ ఉంది. బట్ మెయిల్ బాక్స్‌కి ఏవి ఎళ్ళవు. జస్ట్ లెటర్స్ ఒకటే ఎళ్తాయన్నమాట. ఇక్కడ వేరే రూమ్ ఉంది. ఆ రూమ్ సెపరేట్‌గా ఓన్లీ పార్సెల్స్‌కే. ఇదే మెయిల్ బాక్స్. మేము ఫస్ట్‌లో ఏంటంటే బెడ్ ఆర్డర్ పెట్టాము వచ్చిన స్టార్టింగ్‌లో. అదేమో డెలివర్డ్ అని చూపిస్తుంది. ఇక్కడెక్కడా లేదు లీజింగ్ ఆఫీస్‌లో ఇదంతా చూసేసాం. ఈవెన్ రూమ్‌లో కూడా చెక్ చేసాం ఎవరో చెప్తే. బట్ లోపల ఇంకొక రూమ్ ఉంది. అది ఉందని తెలీదు మాకు. ఇంక దాంతో మేము అనుకున్నామంటే ఇంక పార్సెల్ మిస్ అయింది అని అనుకున్నాము. బట్ సాటర్‌డే, సండే అవ్వడంతో మాకెవ్వరు సజెస్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు. లీజింగ్ ఆఫీస్ వాళ్ళుంటే చెప్తారు. బట్ వాళ్ళు లేరు. జస్ట్ 1 డే వెయిట్ చేసి చూద్దాము. లేదు అంటే వేరే ఆప్షన్ ఏమైనా చూద్దాం అనుకున్నాము. అయితే నెక్స్ట్ డే లీజింగ్ ఆఫీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. ఇంకొక రూమ్ ఉంది. దాంట్లో చెక్ చేసారా అనేసి. అప్పుడు అక్కడికెళ్లి చెక్ చేసాము. అక్కడుంది. పార్సిలు. ఈరోజైతే ఈ పార్సిల్ ఆ 2 రూమ్స్ అని లేదు, మెయిల్ బాక్స్ అని లేదు. లీజింగ్ ఆఫీస్‌లో ఉంది. ఇది ఫెడెక్స్ అది కాదు. ఏదో యాపిల్ కొరియర్ అంట. మేబీ వాళ్ళకి యాక్సెస్ లేనట్టుంది. లీజింగ్ ఆఫీస్‌లో పెట్టారన్నమాట. ఈ పార్సిల్‌లో వచ్చి జస్ట్ క్యాజువల్ వేర్ చెప్పులు తీసుకున్నా. అసలు చెప్పులు లేవు. నెక్స్ట్ వాటర్ బాటిల్ మా దేవాన్ష్‌కి వాటర్ బాటిల్ కన్వీనియంట్‌గా లేదు. అందుకని వాటర్ బాటిల్ తీసుకున్నా. అవన్నీ షూస్ లేవన్నమాట. అంటే ఉన్నాయి. స్నో షూస్ అవి ఉన్నాయి. స్కూల్‌లో ఏంటంటే 2 షూస్ అడిగారు. బయట నుంచొచ్చాక మళ్ళీ అక్కడికి లోపలికెళ్ళడానికి ఒక షూ అంట. బయట నుంచొచ్చిన షూ బయటే పెట్టేస్తారు. మా దివాన్‌ష్‌కి ఆల్రెడీ షూ ఉంది. అయినా సరే వాడికి తీసుకోలేదని చెప్పి అలా పెట్టాడు ఫేసు. తనకే బాక్స్ కూడా తీసుకున్నా. దేవాన్ష్‌కి బాక్స్ లేదు. యూఎస్‌లో ఉన్నప్పుడు అక్కడ వదిలేసాము యాక్చువల్‌గా. ప్యాకేజ్ సరిపోలేదని చెప్పి. మళ్ళీ బాక్స్, వాటర్ బాటిల్ ఆర్డర్ పెట్టాను. ఈ వాటర్ బాటిల్ వచ్చి ఆల్‌మోస్ట్ $12 అలా పడింది. ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ సేపు హీట్ ఉంటది వాటరు. అందుకని తీసుకున్న. ఫ్లాస్క్ లాగే ఉంది సేమ్. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్‌గా స్ట్రాతో తాగొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏమో మనం వాటర్‌ని జస్ట్ కప్‌లో పోర్ చేసుకొని కూడా తాగొచ్చు. 2 వేరియేషన్స్ ఉన్నాయి. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడన్నమాట. 2 బటన్స్ 2 టైప్స్‌లో ఓపెన్ అవుతుందని చెప్పేసి. సరే చూస్తానని చెప్పి తీసేసుకొని ఎళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ వెన్నీ షూ అయితే చాలా వచ్చింది క్వాలిటీ. అసలు ఈ కాస్ట్‌కి ఇంత క్వాలిటీ వస్తదని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో 90% సేల్ అని చెప్పేసి $6 పడింది. నార్మల్‌గా అయితే $20. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బావుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత తక్కువ కాస్ట్‌కి ఇంత మంచి షూ వస్తదని చెప్పి. మేము ఆల్రెడీ యూఎస్‌లో ఉన్నప్పుడు సేమ్ ఇదే షూ ఇలాంటి షూయే తీసుకున్నాము. తనకి పుట్టయిపోయింది. అప్పుడైతే $20 పెట్టి తీసుకున్నామట. సేమ్ అదే షూ. జస్ట్ నేను సేవ్ చేసుకొని ఉంచుకున్నా. దాన్ని చూస్తే $6 లంచ్ బాక్స్ వచ్చి ఆల్‌మోస్ట్ $11 అలా పడింది. బావుంది. ఇది కూడా క్వాలిటీ బావుంది. స్టెయిన్‌లెస్ స్టీల్. సేమ్ యూఎస్‌లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ఉండేది. కాకపోతే దీనికి పైన చిన్న పికిల్ బాక్స్‌లా వచ్చింది. ఆ బాక్స్ అయితే అదేమో హ్యూజ్‌గా పెద్దదిగా. లాక్ సిస్టమ్ కూడా బావుంది. యూఎస్‌లో ఉన్నప్పుడు బాక్స్ వేరేగా ఉండేది. అది నార్మల్‌గా లాక్ పడేది. ఇది మాత్రం బావుంది. అసలు లీకేజ్ లేదు. ఏం లేదు. వాటర్ లిక్విడ్ టైప్‌లో ఏసినా సరే ఏమి లీక్ అవ్వకుండా బావుంది. స్టిఫ్‌గా ఉంది. దీనికి బాటమ్‌లో స్పూను, ఫోర్క్ కూడా ఇచ్చాడన్నమాట. స్పూను, ఫోర్క్ ప్లాస్టిక్ ఇంకా తీసేసి నార్మల్‌గా స్టీల్ స్పూనే పెడుతున్నా. మాక్సిమం ఏంటంటే తను లిక్విడ్ ఐటెమ్స్, రైస్ ఐటెమ్ ఏం పట్టుకెళ్ళడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చపాతీయే ఉంటది. ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ చేస్తే అది కూడా చాలా కొంచెం రైస్ పట్టుకెళ్తాడన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చపాతీయే ఉంటది. ఇలా పోర్షన్స్ ఉంటే కొంచెం ఏమైనా డిఫరెంట్‌గా పెట్టడానికి బావుంటుందని చెప్పేసి ఈ బాక్స్ ప్రిఫర్ చేశామాట. అయితే ఇది ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా దీంట్లో పెట్టకపోవడం బెస్ట్ అని చెప్పి నార్మల్‌గా కానీ ప్లాస్టిక్ స్పూను, ఫోర్క్ 2 స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బట్ ప్లాస్టిక్ స్పూన్ ఏం పెట్టట్లేదు. జస్ట్ స్టీల్ స్పూనే. అవి ఓపెన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ హోల్డర్‌లో కావాలని చెప్పి అన్నాడు. బట్ అలా ఏం పెట్టలేదు. నార్మల్‌గా పెట్టేసానన్నమాట.